హలో హాయ్ ఫ్రెండ్స్, రవి వరలక్ష్మి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. అప్పేడది అయ్యో పెద్ద అప్పైందమ్మా. ఏమ్మా నువ్వు పిచ్చి పిల్లవా? అమ్మో తక్కువైంది, ఆ బుర్రు తక్కువైంది. తిన్నావా? హాయ్ హాయ్. నేను పిచ్చిదాన్ని, నేను మెంటల్ దాన్ని. పొట్టి నువ్వు పిచ్చిదానివా? నువ్వు కంప పిల్లవా? నువ్వు కంప పిల్లవా? నువ్వు మెంటలా? నువ్వు పిచ్చిదానివి కదా? అవునవును, నువ్వు పిచ్చిదానివే. నువ్వు పిచ్చిదాని కాదా? నువ్వు మంచిదానివా? మమ్ము తిన్నావా? పాలు తాగినావా? ఏమంటుంది మీ మమ్మీ? రవణేడి నమస్తే, దండం 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 చిట్కాయ్. ఇట్లా సూపర్ ఉన్నావు, సూపర్. ఇక పట్టి సూపర్. ఇంకో ఫోటో తీస్తుండ్రు రవణ. కమల్ హాసన్. ఇగో ఇగో ఇటు చూడు. ఇగో ఇట్లా పట్టి ఇగో ఇట్లా. ఇట్లా చేసింది ఇంకా పట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎర్లీ మార్నింగ్ మనకు మోషన్స్ ప్రాబ్లం ఉన్నా, మోషన్స్ రాకపోయినా, 3-4 రోజుల నుంచి ఇబ్బంది పడ్డానా, నేను చెప్పే సజెషన్ ఏంటంటే 3 గ్లాసులు వేడి నీళ్ళు తాగి వజ్రాసనంలో ఒక 5 నిమిషాలు బర్జార్ చేసుకుంటే కథం బాత్రూమ్ జీ అని వచ్చేస్తుంది. దాని తర్వాత యథావిధిగా ఫ్రీ అయిపోతాం. ఈరోజు ఇంకో మాట చెప్పాలి సుమి. ఈరోజు మా వరలక్ష్మి ఇల్లంతా దులిపి అలిసిపోయి లేచి వాటర్ 5 గంటలకి పట్టుకొని 5-5:30 మధ్యలో లేచి బాసనలన్నీ తోమి, అంటే దానికి సంబంధించినవన్నీ తోమి అన్నీ క్లియర్ చేసి వాటర్ అయితే పట్టుకుంది. సో నేను యోగా క్లాస్కి వెళ్తే ఈరోజు సూర్య నమస్కారం 2 సెట్లు చేసిరు. దాని తర్వాత ఇంటికి వచ్చి చూస్తే వరలక్ష్మి పూజ గదిలో మొత్తం అన్ని ఫోటోలు ఊదిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫోటోలు ఇలా ఊదించేసింది. మీద చూస్తారు కదా, ఆవు పంచకంబి తీసుకొని వచ్చిన. సో నేను అడిగాను, నువ్వు పున్నమి రోజు చేయొచ్చు కదా అని అంటే, లేదు అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడు చేస్తేనే కదా మేలని నేనైతే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చాను. సో సరేలే ఇదంతా ఎందుకులే అని నేనైతే గోమాతనైతే చూశాను. అబ్బాబ్బాబ్బా, నాకైతే గోమాత అయినా, ఇంకా ఏనుగు అయినా, ఇంకా వంట అయినా, ఇట్లాంటి బొమ్మలు అంటే చాలా ఇష్టము. ఎందుకో మరి ఇవంటే చాలా ఇష్టము. సో ఏనుగు ఏమో గణేష్ మహారాజ్, గోమాత ఏమో లక్ష్మీమాత, వంటే హనుమంతుడికి ఇష్టమైన జీవి అంటారు చూడండి, జంతువు. సో నాకు ఇలా ఏమైనా కొద్దిగా స్పెషల్గా అనిపిస్తే, అవి చాలా స్పెషల్ అంటే అవి నాకు తెలియనన్ని రోజులు తెలియనంటే ఉండే, కానీ తెలిసిన తర్వాత అవేంటో నాకు తెలిసిన తర్వాత చాలా అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. సో మీకు కూడా అలానే పెరిగిపోయిందా? సో వరలక్ష్మికి అడిగినాను, గంట మొత్తానికి ఏంది బొట్లు ఎలా పెట్టావంటే, ఇలానే పెట్టాలి, ఇలానే పెట్టి పూజ చేయాలి కదా, నీకు తెలీదా అని అను. ఓహో ఓకే నేను నీ దగ్గరికి వస్తే మళ్ళీ నువ్వు నా మీద ఫైర్ అవుతావని నేను ఏమనుకోకుండా యథావిధిగా అందరినీ అక్కడ ఏడుకొండ స్వామిని, భవానీ మాతని, లక్ష్మీమాతని, శివపార్వతిని అందరినీ సెట్ అంటే ఒక లెవెల్గా సెట్ చేసిన. ఇంకో విషయం సుమి, ఇంకోటి ఏంటంటే నేను చేసే స్కూల్లో పువ్వులు ఎన్ని రకాలు తెలుసా, ఇంచుమించుగా 20 రకాల పువ్వులని ఈరోజు శివయ్యకి, గోవిందుడికి, భవానీమాతకి, ఇంకా పార్వతమ్మకి ఇలా పువ్వులైతే అలంకారం అయితే చేసిన. సో నాకైతే చాలా అంటే చాలా
ఆనందం వేసింది. ఎందుకంటే మనం ఎప్పుడు చామంతి, లేకపోతే తెల్ల చామంతి, లేకపోతే ఎల్లో చామంతి, లేకపోతే పెద్ద పువ్వులు, లేకపోతే కొద్దిగా వెరైటీగా అన్నట్టు కాకుండా ఇప్పుడు మనము ఇవన్నీ పువ్వులు నేను ఏవేవైతే తెచ్చి అయ్యవారికి అలంకరణ చేసినానో అవన్నీ ఒకప్పుడు ఇవే పూలు వాడేటివి. సో ఈ పువ్వులో ఇది ఒకటి చాలా నచ్చింది నాకు. సో ఎందుకో ఇది శివయ్యకే పెడదామని శివయ్యకు పెడుతుంటే కొద్దిగా తొంట చేతి అయిపోయింది. సో ఆ చేతిని మార్చేసి మళ్ళీ సెట్ చేసుకొని పువ్వులు ఇలా అలంకరణ చేస్తే నిజం చెప్తున్నా భయ్య, ప్రతిరోజు పూజ చేయడం వేరు, ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయడం వేరు. సో మా ఆనందం మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. ఇంకా ఫైనల్గా అయితే మా వరలక్ష్మి యథావిధిగా మొత్తం ఫోటోలన్నీ నిజంగా మాకు కొద్దిగా అంత హెల్త్ అంటే కొద్దిగా అంత డల్ ఉన్నా కానీ పూజ దగ్గరికి వస్తే చాలా ఎర్లీగా చాలా ఆనందంగా హాయిగా పూజ చేస్తుంది. అదేందో అంతా ఆయన దయ ఉండాలి, మనదైతే ఏం లేదు భయ్య. సో గోవిందా 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 అనుకుంటూ లాస్ట్కి అక్కడున్న కలశం, అవును మూలలో కలశం పెడతారు కదండి, ఎందుకు పెడతారో నాకు తెలీదు, కింద కామెంట్ చేయరా. సో లాస్ట్కి అయితే హారతి బి కంప్లీట్ అయింది. సో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కువాడ అనాథ రక్షక గోవింద గోవింద, శివపార్వతి నమ గోవింద, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ గోవింద, శ్రీ గణేష్ మహారాజ్కి గోవింద గోవింద, హరి గోవింద, శ్రీనివాస గోవింద అని అందరికీ హారతిచ్చి, తర్వాత సూర్యదేవుడికి హారతిచ్చి, తర్వాత గోమాతకి హారతిచ్చి, వీళ్ళందరికీ హారతి ఇచ్చిన తర్వాత నేను లాస్ట్ వద్దు దగ్గర ఈ డోరే అది డోర్. ఏ మమ్మీ డోర్ ఏది మేము చేస్తావో చెయ్యి. అయ్యి అమ్మయ్యా సాధించిందయ్యా. 50 రూపాయలు పెట్టి బ్యాగ్ కొన్నాం, చూస్తురా బాగుందా? వావ్ సీతాఫలం వచ్చేసినాయి. అరే ఐ విల్ ట్రై చేస్తా. రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి భయ్యా, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి రేట్లు. నేను ఈ అన్నం నమ్ముకొని అదేంది పైసలు ఏదో తీసుకుందాం అనుకున్నా మమ్మీ, అన్ననే రాలేడు చూడు. టమాటా 57 రూపాయలు, వంకాయ 23 రూపాయలు, 26 రూపాయలు. మేకలు పెడితే ఎంత బాగుంటుందో, కస్స తింటుంది. ఏమనుకుంటున్నా నెక్స్ట్ ఫెలో నాన్నగాలు చేస్తున్నావు నా మీద, భర్త మీద చేయలేపడం సాంప్రదాయంలో ఉందా? అన్ని పనులు చేపిస్తుంది మా ఇంటి కాడ ఉంటే ఇది ఒక పంచాయతీ నాకు. అన్ని తేవాలా, ఏదో కింద నుంచి బ్యాగ్ తీసుకొని వస్తుంది అనుకుంటే బ్యాగ్ తేలేదు, ఏం తేలేదు. మా ఆడ నిలబడ్డది పక్కన
మరి 50 రూపాయలు చూడు బ్యాగ్ అని. బ్యాగ్ లేదు కొంపలా అయితే నిజంగా ఉన్నాయా, నిజంగా ఉన్నదంతా అడ్జస్ట్ చేసలేదు ఒకప్పుడులాగా. ఇప్పుడు అది లేదు ఇది లేదు అవి ఇట్లా ఉంటుంది ఇదంతా. తీసుకో, నాటకాలు చేస్తున్నావా నేను? ఇది 10 రూపాయలు తీసుకుంది, ఏముంది మొత్తం పుచ్చి ఉంది. ఇది ఏమన్నా ఖరాబ్ కావాలో చెప్తాను. నేను ఆ ముల్లంగి ఆకుతోని మంచిగా చేయి, టేస్టీగా నేను తింటాను. నువ్వు ముల్లంగి ఆకు దీంతో హెల్తీగా ఉంటుంది. దీంట్లో ఒక బీట్రూటా ర్యాపిడ్ అవుతాను. మమ్మీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ హేట్ యూ. చూడండి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నా. అయ్యో నా పసి మనసుని అర్థం చేసుకుంటలేదు నా లవ్ దిల్క దడకాను. ఏ కారం ముక్కలు తినబడితే నాటకాలు చేస్తా. నువ్వు పెళ్ళి చేసుకుని ఐ లవ్ అంటే ఐ లవ్ ఏ పట్టుకో. ఐ హేట్ యూ అంటే ఐ హేట్ యూ. సరేలే, ఇది జర మంచిగా తరిగి కూర చేయి, నేను తింటా. ఇది చాలా హెల్త్కి మంచిదబ్బా. ఇది దేనివల్ల అంటే ముసలోళ్ళు కాదు, ముడతలు రావద్దంటే ఇవి తినాల. ముడతలు వచ్చినాయి చూడు మాకి. ఇట్లా నా తెంపేది, ఇట్లా కాలి తెంపాల గట్టిగా ఉందా లేదా అని. ఎట్లా తెంపుతుంది, నేను గట్టిగా ఉందా లేదా అని తెంపలే. ఐ హేట్ యూ చెప్పడానికి 2 ముక్కలు భలే చేసినావు. అదేంది తాళం వేయనికి ఇట్లా 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 చూడండి, ఈమె బలం అట్లాంటిది. ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించాలి, చూపించే బదులు ఫస్ట్ మాట్లాడాలి. మమ్మీ ఇక్కడ చూడు, ఓ డింగిరి. ఈమె ఏమన్నదంటే బెండకాయ ఇంట్లో 10 రూపాయలది ఉంది కదా ఇంకెందుకు అని అన్నది. నేనన్నా తీసుకో అన్న. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే గిట్లా ఈ రకంగా అయినాయి బెండకాయ. ఇవి 10 రూపాయలు. మర్చిపోయి ఇవి మీరు 10 రూపాయలు అని తీసుకోకండి, ఎందుకంటే వేస్ట్. ఇవి ఆవుబి తినదు, పాడేయమ్మా, ఎందుకంటే చాలా వేస్ట్. నిజం చెప్తున్నా, ఇది మనీ వేస్ట్ చేసుకునే బదులు ఎవరికైనా ఇస్తే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతగానమ్మా వెనకాల ఉందా, వెనకాల పెట్టినా. నీకు బిల్డింగ్ ఉందా? 3 ఫ్లోర్లు ఉందా, 2 ఫ్లోర్లు ఉందా, లేకపోతే హాల్ ఉందా? ఉన్నది ఒకటే, కిచెను, బెడ్రూమ్, హాల్, బాల్కనీ. ఏడుంది? ఏ ఆకాశంలో ఉంది? ఎక్కడుంది? నాడు తిందాం, నాడు టైం అయింది. ఇగో వేస్ట్, ఇన్ని గనం వేస్ట్ చేసి మా వరలక్ష్మి టమాటాలు చూస్తారు కదా. ఎవరు అక్కడ? అరే మమ్మీ పచ్చిమిరకాయలు చూడరా నాయన, చిన్న పచ్చిమిరకాయలు ఇట్లా చేస్తావేంది మమ్మీ? నువ్వు పైసలేం పుణ్యానికి వచ్చినాయా అని మొత్తం కలిపి 470 రూపాయలు అయింది ఇద్దరికి, 2 పానాలకి. గింతగానమ్మా చెడ్డాయి పడ్డాయి అంట మళ్ళా ఏమన్నా అంటే. గింత దస్ట్ వెళ్ళింది చూడు, ఎప్పుడు ఇంత ఏమా. ఏమంటున్నావు పాడు సామి, ఏమన్నావు? చేసి పాడబడతావా? అమ్మో, రోజు రోజుకి మస్తు చేస్తున్నావు. ఏమైందే నన్ను కొడుతున్నావు? నాడు తిందాం, టైం అయింది, 2 కావస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మా జర్నీ. ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నిన్న బై మిస్టేక్లో బిజినెస్ గురించి చెప్పాను కదా, అది కొద్దిగా టైం ఉంది, ఇప్పుడే తొందర ఏం లేదు. గాలి ఎట్లా పీలుస్తారా నాబీ తెలియదు. ఇట్లుంటుంది మాది మొత్తం. మమ్మీ ఒకవేళ మా భాష కన్నడ నేర్చుకుంటే నీ పరిస్థితి ఏంది?
అదే అంతే నా కోసం మమ్మీ. ఇవి ఏం చేయాలా? వాళ్ళకి రిటర్న్ ఇద్దామా? తీసుకుంటా ఒక్క పైసలు అన్ని ఒక్కో మంచిగా మాట్లాడు, ఇజ్జత్కి ఇజ్జత్. ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు అనుకో బొక్కలో నేను బే అంట. సరే పైసలు అన్ని వేస్ట్ చేశారండి మీరు. అయ్యో మా అమ్మ 2 గాజులు అమ్ముకున్నాను ఆ పండుగ కోసం. ఆడ ఏమైంది మమ్మీ లోపట యాక్చువల్లీ ఆడ ఏమైందంటే అక్కడ ఏమైందంటే సీతాపళ్ళు ఉన్నాయి ఆడ. నన్ను పోయి సీతాపళ్ళు అంటే పో అంటే చూసినావా గా ముసలాయన పక్కన ఉన్న ముసలాయన ఏమంటుంది, భర్తను ఎంత కంట్రోల్లో పెట్టుకుంది నడా అండి అంటుంది అని. కంట్రోల్ పెట్టుకున్నాను. సీతాపాలు ఇప్పుడు వర్షాకాలం ఉంటే సర్ది ముక్కు లెక్క కాడుతుంది అన్నది. అట్లుంటుంది మాది. తీసుకోపోతున్నారా భర్త అన్నది. నువ్వు కంట్రోల్ మాట్లాడాలి. అది ఫ్రెండ్స్, అది బాయ్ 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 బాయ్. పొట్టి పిల్ల చూడు మా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకో బాల్ తీసుకో అగా అమ్మా ఫోటో ఇప్పుడు బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ శారీ బిజినెస్ స్టార్ట్ అయింది రేపటి నుంచి. వద్దా అంత కారం నేను కొద్దిగా తింటేనే అమ్మ అయ్యింది. ఎట్లా తింటున్నావు డింగిరి నువ్వు చూడు. దాంట్లో కొద్దిగా వైట్ రైస్ కలిపితే ఓ అని మొత్తుకుంటుంది, ఏడుస్తుంది. మస్తు కారం ఉందిరా నాయన. ఇడ్లీ అయితే మా వరలక్ష్మి రేపు ఇడ్లీ ధూమ్ధామ్గా వేస్తుంది. అయితే కాదు మమ్మీ, తలనొప్పి అన్నావు, హెడేక్ అన్నావు, ఇవన్నీ అవసరమా చెప్పు? రేపైనా తినచ్చు కదా. నిజంగా రా నాయన, బయట ఒక 6 రోజులు ఇడ్లీ తిన్నదబ్బా మా ఇంట్లో మా వరలక్ష్మి. దాని తర్వాత ఇంకా ఇడ్లీని పట్టుకొని పీకలు ఆడుకుంటూ ఇంకా ఇడ్లీ. కాదు మమ్మీ, కొర్రలతో ఇడ్లీ చేయొచ్చు కదా, మిల్లెట్స్తో ఇడ్లీ చేయొచ్చు కదా, హెల్తీగా ఉంటాం. సరే నానబెట్టుకో చేస్తాం. అందుకే అమ్మ ఇప్పుడే అంటారు నానబెట్టుకో అని. పొద్దున తెలియదా నీకు? ఇప్పుడు నానబెట్టుకో చేసిస్తా. పండుగ రోజు మనం ముట్టుకోం. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎంజాయ్ దిస్ వీడియో.